నెలలు గడుస్తున్న అందుబాటులో ఉంటారు. ఉచితంగా అందించాలని అందుబాటులో ఉండాలని కోరుతూ సోమవారం నిర్మాణ కార్మిక సంఘం నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు జరిగే భారీ ర్యాలీకి కార్మిక సోదరులు సోదరీమణులు మరియు ప్రజలు సానుభూతి పరులు పాల్గొని ఏకృతం చేయవలసిందిగా కోరుతున్నారు. అలాగే రైతుల వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పకుండా మన ఏకలు చేయకుండా కోరుతున్నాం. డిమాండ్ ఏంటంటే నిర్మాణ కార్మిక ఇసుక ఉచితంగా అందించాలని అందుబాటులో ఉండాలని కోరుతూ విజయ గారు 5,000 రూపాయలు సహాయం చేశారు. దాంతో పేదవాళ్ళు పరిరక్షిస్తున్నాము. మా ఆంధ్ర మండలి నిన్నటి వాళ్ళందరూ విజయాకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. నిన్నటి కూడా మా వచ్చి అందరికి సహాయం చేస్తున్నాము.
ఈ అమ్మాయి విజయ 2 సంవత్సరాల క్రితమే చేరింది. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో తన సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకే భగవంతుడు వాళ్ళని చల్లగా చూశారు. వాళ్ళ అబ్బాయి చాలా కష్టమైన CA పాస్ అయ్యి బెంగళూరులో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ అబ్బాయి సహకారంతోనే ఈరోజు మనకి కార్యక్రమం జరుగుతూ ఉంది. మధువర్మరాజు అబ్బాయి పేరు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ ద్వారా ప్రతి నెల 5వ తేదీ ఇక్కడ కళసరుకులు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారు. ఆమె ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి. అక్క ఇంటి మంచి కార్యక్రమాన్ని మన క్లబ్కి ఇచ్చినందుకు మా మెంబర్స్ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అడిగినా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరు 5,000 కానీ 2,500 కానీ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. వీళ్ళకి కూడా చాలాసార్లు చెప్పారు, ఏమన్నా మీరు మేము ఇచ్చేదే కాదమ్మా, మీరు కూడా ఏమైనా వృత్తి విద్యాభ్యాసాలు నేర్చుకోగలిగినవి మా సంస్థ ద్వారా అయినా కానీ నేర్పిస్తామని చెప్పుకున్నాము. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఏదైనా నేర్పించేదానికి కూడా మహిళా మండలి ద్వారా మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమం మా క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా క్లబ్ మెంబర్ అయినటువంటి విజయ ఈ నెల స్పాన్సర్ అవుతాను. ఇప్పుడు డాక్టర్ రోహిణి గారు చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి ఎంతో మంచి స్థాయిలో ఉన్నాడు. అబ్బాయి CA చదివి ఆ అబ్బాయి ద్వారా ఈరోజు 5,000 ఈ కార్యక్రమానికి కూడా విజయ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీక్ల గూడూరు వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం దివ్యాంగులకు స్పాన్సర్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంస్థ ద్వారా గత 12 సంవత్సరాల పైగా, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాదాపుగా 40 మంది పేద దివ్యాంగులకు ఈ పద్ధతులు పంపే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇది ఎక్కడ కూడా ఆగకుండా ఈ కార్యక్రమం జరగడానికి మాకు సహకరిస్తున్నటువంటి గవర్నం మేడం గారికి, అలాగే క్లబ్ సభ్యులందరికీ కూడా మీరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న క్లబ్ మెంబర్స్కి అలాగే మీడియా మిత్రులు కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏం పోయిందండి ఇక్కడ పడ్డానంట మనం